అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది రైట్ కవితతో కేసీఆర్కు కటీఫ్. కుమార్తెను పట్టించుకొని కేసీఆర్ కవిత విష్ చేసినా మాట్లాడకుండానే సైగలు. ఇటీవల కవిత లేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం, త్వరలో వేటు వేస్తారంటూ ప్రచారం. సొంత కుంపటి దిశగానే కవిత అడుగులు. జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే యోచన. ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీకి అవమానం అంటూ వార్త. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం బీఆర్ఎస్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ రజతోత్సవ సభపై కేసీఆర్కు లేఖ రాయడం, కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే కేటీఆర్తో వివాదాల కారణంగా కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ జరిగింది. అయితే కొందరు మాత్రం ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అంటూ కొట్టిపారేశారు. తాజాగా జరిగిన సంఘటనతో కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. తన కుమార్తె ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ కటాఫ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళుతున్న సందర్భంగా బుధవారం నాడు ఆయన్ను కలిసేందుకు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళారంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మనం గతంలోనే చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాం. కల్వకుంట్ల కుటుంబంలో నిజంగానే వరంగల్ రాజా యాదవ్ అన్నట్టుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డరు. వాళ్ళను ప్రకృతే నాశనం చేస్తుందని రవీంద్ర నాయక్ అంటే, రాముల్ నాయక్ మాలాంటి ఉద్యమకారుల ఉసురు తగిలిందంటే, మరి ఇంకోవైపు రాజా యాదవ్ ఏమంటాడు? అందులో ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడే అసలు కథ, అసలు స్టోరీ మొదలైంది. మరి ఇన్నేళ్ళు దోచుకుంటే మరి వాళ్ళని ప్రశాంతంగా ఉండని అని అంటాడు. కేకే మహేందర్ రెడ్డి ఏమంటాడు? అవినీతి సొమ్ము వాళ్ళ ఆట కట్టిస్తున్నది, వాళ్ళను వెంటాడి ఒక్కొక్కరిని మరి ఇబ్బందులకు గురి చేస్తుందని కేకే మహేందర్ రెడ్డి అంటే. ఇట్లా ఒక్కొక్కరు ఎవరైతే ఈ 15 ఏళ్ళు కేసీఆర్ కుటుంబంతో ట్రావెల్ చేసి ఇబ్బంది పాలయ్యారో, 15 ఏళ్ల పాటు వాళ్ళతో కలిసి మరి బయటికి వెలివేయబడ్డారో, వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఇంతమంది కుటుంబాలని ఆగం చేసింది, ఇంతమందిని మరి బయటకు పంపించింది, ఊరికేనే పోదు, ఖచ్చితంగా మా ఉసురు తగులుతుందని మరి ఒక్కొక్కరు శాపనార్థాలు పెడుతున్నటువంటి సందర్భం. ఈవేళ మరి కేసీఆర్ నిజంగానే కవిత మీద ప్రేమ ఉంటే ఎందుకు లేఖ రాసిన తర్వాత లేఖకు రిప్లై చేయలేదు? లేఖ మీద ఎందుకు కవితకు స్పందించలేదు? ఎందుకు బహిర్గతంగా మరి మీడియా ముందో లేకపోతే ఒక ప్రెస్ నోట్ ద్వారానో నా బిడ్డ రాసిన లేఖకు నేను సమాధానాలు చెప్తున్నా, మా కుటుంబంలో ఎటువంటి కుటుంబ కలహాలు లేదు, మేమందరం ఒక్కటే అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నట్టే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే కేసీఆర్ బిడ్డను పట్టించుకోవట్లేదు, కేసీఆర్ బిడ్డను పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే కవిత పేరు తెర మీదకి వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ తండ్రి అయినా కూడా మరి కొంత ఆవేదన చెందుతారు. ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడు తండ్రి, కానీ మరి ఇట్లా పేరు చెడగొట్టుకునే పనులు చేయాలని చెప్పి ఏ తండ్రి కోరుకోడు. సో కేసీఆర్ కూడా మేబీ అదే అనుకున్నట్టున్నాడు. 30-40 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా నాకు మచ్చలేదు, ఎన్నో ఉద్యమాలు చేసినా, ఎన్నో పదవులు అనుభవించినా, తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, అటువంటి నా కుమార్తె మరి లిక్కర్ స్కామ్లో దేశ విదేశాల్లో ప్రచారం జరగడం, జైల్లో పోయి 6 నెలలు ఉండి రావడం, ఇదంతా నాకు మాయని మచ్చ అని చెప్పేసి కేసీఆర్ లోపల కుమిలిపోతున్నట్టు ఒక చర్చ జరుగుతున్నది. దానికి తోడు ఈ కమిషన్లు, విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, గొర్రెల స్కామ్, టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క అంశం ఒక్కొక్కటి తెర మీదకి వస్తున్నది. ఇన్ని కేసీఆర్ చుట్టుముట్టినట్టు తెలుస్తున్నాయి. అన్ని సమస్యలు కూడా కేసీఆర్ను చుట్టుముట్టినట్టున్నాయి, కేసీఆర్ను సమస్యలు రౌండప్ చేసినాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కేసీఆర్ బిడ్డ మరో అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆమె ఒక సమస్యను క్రియేట్ చేసి మరి ఆమె తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేయడం, తండ్రితో కలిసే ప్రయత్నం చేయడం, తండ్రితో సమాధానాలు వెతికే ప్రయత్నం చేయడం చేస్తే తండ్రి నుంచి నో రెస్పాన్స్, కేసీఆర్ నుంచి నో రెస్పాన్స్. మన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోతే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవనం, ఇదేది కాళేశ్వరం కమిషన్ ముందు ఆదరగానికి పోతే మరి అందరినీ మందలిస్తున్నాడు కేసీఆర్, కానీ బిడ్డను మందలించట్లేదు. అందరికీ చేతులు కలుపుతున్నాడు కానీ బిడ్డను చేతులు కూడా కలపట్లేదు. ఇట్లా సైగలు మాత్రమే చేస్తున్నాడు. అంటే కనీసం కన్న బిడ్డను కలవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడట్లే, కన్నెత్తి చూడడానికి ఇష్టపడట్లే, మరి ఒక మాట అయినా మాట్లాడడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు. అంటే కవితమ్మ పరిస్థితి కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీలో ఏ పరిస్థితుల్లో ఆమె ఉందో అని ఒకసారి ఆలోచన చేయాలి. సో ఆమె కూడా అర్థమైంది, అందుకే జాగృతిని బలపరుస్తున్నది. జాగృతితోటి మరి రాజకీయంగా ఆమె ఎదగాలని ఒక ప్లాను తెర మీదకి వచ్చినట్టుగా తెలిసింది మనకు. సో మరి నిజంగానే ఆమె మొన్న వరకు పార్టీ పెట్టొద్దు అనుకుందంట, కేవలం జాగృతిని బలపరచాలనుకుందంట. కానీ ఎప్పుడైతే ఫామ్ హౌస్కి పోయినా నాన్న పట్టించుకోలేదో, పలకరించినా చూస్తున్నట్టున్నాడో, మరి అప్పటికే ఆమె డిసైడ్ అయిపోయింది మరి జాగృతిని
ఇక రాజకీయ పార్టీగా మార్చాల్సిందే. గతంలో ఏపీలో వైఎస్ షర్మిల ఏ విధంగా అయితే పాదయాత్రలు వేసి ప్రజలకు పోయి మరి ఎజెండాను ముందుకు తీసుకుపోయిందో యాజ్ టీజ్గా కల్వకుంట్ల కవిత కూడా అదే పని చేయాలన్నటువంటి ఆలోచనలో ఉంది. ఓ 1 మంత్ అటు ఇటు కావచ్చు కానీ పక్కా కల్వకుంట్ల కవితమ్మ జెండా పట్టాల్సిందే, మరి ఎజెండాతో జనాలకు రావాల్సిందే. ఆ తర్వాత ఇక వేరే పార్టీలో విలీనం చేస్తారా ఇంకోటి పక్కన పెడితే మాత్రం ఇప్పుడు మాత్రం ఒక సొంత జెండా కల్వకుంట్ల కవితమ్మకు అవసరం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి, కేటీఆర్ నుంచి రెస్పాన్స్ లేదు, అటు హరీష్ రావు నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళు విచారణకు హాజరవుతున్నారు, మరి వరుసగా న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బిజీ టైంలో మరి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని జనాలు పట్టించుకుంటారా? అసలు సొంత పార్టీ నాయకులు పట్టించుకునే అవకాశం ఉందా? సొంత బ్రదరు, సొంత బావ, సొంత తండ్రి మరి సపోర్ట్ చేసే అవకాశం ఉందా పార్టీ పెడితే? వద్దని మందలిచ్చి మరి ఇక్కడనే ఉండని ఓదార్చే అవకాశం ఉందా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. రైట్, ఇక ఇంకిన్ని వార్తలు ఏమున్నాయి మనకు హైలైట్ కనిపించే వార్తలు అనేది మనం చూస్తే